తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత దినాలు చూస్తుంటే భయంకరమైన రోజులు, సమస్యలు, ఇబ్బందులు, తరువాత రకరకాలైన వ్యాధులతో సమాజంలో చాలా మంది బాధపడుతూ ఉన్నారన్నమాట. సమస్యలు ఎందుకు వస్తాయి? సమస్యలు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిలబడాలి? సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదిరించి మన జీవితంలో ముందు కొనసాగనేసి మనం ఆలోచిస్తే ప్రతిదీ కూడా మానవుని జీవితంలో సుఖము దుఃఖము అనేది ఆ రెండు ఈక్వల్ గా ఉంటదన్నమాట. ఎవరు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా జీవించలేరు, అలాగనేసి ఎల్లప్పుడూ కూడా బాధలే ఉండవు. కొన్ని రోజులు మన జీవితంలో సంతోషకరమైన దినములు ఉన్నాయంటే బాధలు సమస్య కూడా వస్తుందని ఆలోచించి కూడా మనం ప్రిపేర్ అయ్యి మన జీవితంలో మనం ధైర్యంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు చనిపోవలసిన వారే. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకానొక దినము, ఒకానొక రోజు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి దీన్ని విడిచిపెట్టేసి, స్థలాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళవలసిందే. ఆ విధంగా వెళ్ళినప్పుడు మన త్రోవ ఎటువైపు వెళ్ళాలి? మనం చనిపోయిన తర్వాత మన జీవితం ఎక్కడికి వెళ్తాడు? ఒకవేళ ఆ విధంగా మనం ఆలోచించి ఆ విధంగా మనము జీవిస్తే మనకు ఒక ఆలోచన అనేది తలంపులోకి వస్తూ ఉంటుంది అన్నమాట. నిజంగా కదా, మనం చనిపోయిన తర్వాత కూడా నరకము స్వర్గం ఉందని మన పితరులు చెప్తున్నారు. నేను మాట్లాడుతున్నది బైబిల్ గ్రంథం గురించి అయితే కాదు, ప్రజెంట్ అయితే నేను మామూలు మాట్లాడుతున్నాను. మన పితరులు చెప్తున్నారు స్వర్గం ఉంటది, నరకం ఉంటది. మనం మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాము, పాపము చేసి భూమి మీద ఇష్టానుసారంగా బ్రతికేసి ఆ విధంగా జీవిస్తే నరకానికి పోతామనేసి మన పితరులు చెప్పేవారు. అప్పుడు చాలా మంది కూడా చాలా అంటే హిందూ గ్రంథాల్లోను, ఖురాన్లోను, బైబిల్లోను ఈ విధంగా ఉంది. పరిశుద్ధంగా జీవిస్తే పరలోకము, అపవిత్రంగా జీవిస్తే నరకానికి పోతామనేసి గ్రంథాల్లో రాయబడి ఉన్నదన్నమాట. కానీ దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఈ సృష్టికి కర్త ఎవరు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం గ్రంథాలను దగ్గర పెట్టుకొని పరిశీలించుకున్నప్పుడు నిజమైన దేవుడు ఎవరో మనకు బయటకు వస్తుందన్నమాట. కాబట్టి చాలా మంది ఏం చేస్తున్నారంటే, హైందవ సోదరులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, ఎవరైనా తమ గ్రంథాలను పక్కన పెట్టుకొని ప్రేమపూర్వకంగా ఒక్కసారి పరిశీలించుకుంటే నిజమైన దేవుడు ఎవరు పాపుల కోసము తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తంతో తన పాపములు కడిగి పాపిని కూడా ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండమని ఎవరు అనేసి ఒక్కసారి మనము తెలుసుకోవచ్చు అనమాట. ప్రేమపూర్వకంగా ఒకసారి పరిశీలించుకొని నిజమైన దేవుని మనం గ్రహించాలి. ప్రతి గ్రంథాల్లో కూడా ఉన్నది పాపము చేస్తే వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడనేసి. కానీ పాపము చేసి కూడా ఆ పాపాన్ని ఏ విధంగా పవిత్రపరుచుకోవాలో కూడా ఉన్నది ఏకైక గ్రంథము, బైబిల్ గ్రంథం మాత్రమే. నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపం పొంది కన్నీటి ప్రార్థన చేసి, అయ్యా నేను పాపాత్ముని తండ్రి, నువ్వు ఏర్పరచుకున్న కుమారుని కదా, నువ్వు పెంచి పోషించిన కుమారుని కదా, నువ్వు లేకపోతే నేను ఉనికిలోకి రాలేదు తండ్రి, కాబట్టి నన్ను క్షమించవా, నాకు క్షమాభిక్ష పెట్టవా, నేను మారుతాను అని ఎవరైతే పశ్చాత్తాపంతో ఆ విధంగా యేసుక్రీస్తు వారి దగ్గర మొర్ర పెట్టుకుంటారో వాళ్ళకి పశ్చాత్తాపం కలిగి వాళ్ళ పాపాలు క్షమించబడి నిత్య జీవనంలో ఆయనతో పాటు ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడనేసి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననేసి దేవుని వాక్యం చదువుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే దేవుని మాట వింటారో ఆ విన్న మాట తగ్గట్టుగా జీవించడానికి, బ్రతకడానికి ఇష్టపడతారో, దేవునికి విధేయత కలిగి బ్రతుకుతారో, వాక్యాన్ని స్వీకరించే వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యం తగ్గట్టుగా జీవించడానికి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే
దేవుళ్ళో ఉండగలుగుతారు, నిత్య జీవంలో ఉండగలుగుతారు అనమాట. చనిపోయిన తర్వాత మనకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనం భూమి మీద బ్రతుకున్నప్పుడు డిసైడ్ అయిపోద్ది అనమాట. మనం బ్రతుకుతున్న బ్రతికే చెప్పేస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేసి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఒక్కసారి మీ యొక్క గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. మన జీవితం బాగుందా? మన ఆలోచనలు బాగున్నాయా? మన ప్రవర్తన బాగుందా? మన కంటి చూపు బాగుందా? బయటికి పరిశుద్ధంగానే మాట్లాడతాము, కానీ మన కళ్ళు అపవిత్రము, మన తలంపులు అపవిత్రము, మన హృదయాలోచనలు అపవిత్రము. పక్కోడు బాగుపడితే చూడలేము. వాడి దగ్గర బాగా మాట్లాడేవాడు వెనకాతల మనం నిందలు మోపుతూ ఉంటాము. ఎవడైనా మన దగ్గర ఎదిగితే మనం తట్టుకోలేము. అటువంటి జీవితంతో మనం బ్రతుకున్న మన కోపము, క్రోధము, మత్సరము, కామము, ప్రతిదీ కూడా మన బాడీలో, మన యొక్క మానవుడి శరీరంలో ఉంచేసుకొని బ్రతుకుతున్న జీవితాలు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉన్నారు. ఎవరు కూడా నీతిమంతులని చెప్పలేము, ఎవరు కూడా పరిశుద్ధమని చెప్పలేము. నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, నేను యథార్థవంతుని, నేను ఎటువంటి పాపం చేయలేదు, పరిశుద్ధంగా జీవిస్తానంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు, వాడు ప్రధాన పాపి. కాబట్టి సమస్యలు మన దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలు తట్టుకొని ఏ విధంగా జీవించాలి, మనతో పాటు మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, భగవంతుడు పైనుంచి అందరిని చూస్తున్నాడు, అందరినీ పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి తెలియదా ఆ విజయవాడలో అంతమంది వరదలు వచ్చినప్పుడు, ఆ ప్రాంతం అన్ని కొట్టుకుపోతున్నప్పుడు, ప్రజలు ఆ డాబాలపైన ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు, చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆకలితో అలమటించి ఏ విధంగా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా ఒడ్డు ప్రాంతానికి చేరుకోవాలి, ఏ విధంగా మన జీవితాలను కాపాడుకోవాలనేసి బిక్కున ఏడుస్తున్నప్పుడు దేవునికి తెలియదా పైనుంచి? అని ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. చాలా మంది సింపుల్ గా నేస్తారు, దేవుడు లేడు. దేవుడు ఉంటే ఎందుకు సమస్య వస్తుంది? ఈ రోజుకి విజయవాడ ప్రాంతానికి రావచ్చు, రేపు వేరే ప్రాంతానికి రావచ్చు, తర్వాత ఈ లోకంలోకి రావచ్చు. ఈ లోకం అంతమైపోవచ్చు, అంతమైపోయి దినము ఒక రోజు వస్తుంది. ఎవరు కూడా శాశ్వతం కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా. సమస్య వేరే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనకు తేలిగ్గానే ఉంటది. ఆ సమస్య మన దగ్గరకు వస్తేనే సమస్య విలువేంటో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక సమస్య ఒక ప్రాంతానికి కావచ్చు, ఒక మనిషికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, సమాధానం కావచ్చు వచ్చినప్పుడు వాళ్ళ కోసం దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి. అలాగని దేవుని చూస్తూ ఊరుకొని ఉండలేడు. ఆ సమస్యకి పరిష్కారాన్ని దేవుడు పక్కనే పెడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిద్దాము. ఈ రోజు దినాల్లో చాలా భయంకరమైన రోజులు. తల్లిదండ్రులు ప్రేమించిన కుమారులు వదిలేసిన తల్లిదండ్రులు, భార్యను వదిలేసిన భర్తను వదిలేసిన భార్య, లైంగిక వేధింపులు, వ్యభిచారాలు, జారత్వాలు, భయంకరమైన త్రాగుళ్ళు, భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్న ఈ లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే చాలా కష్టం. కాబట్టి ఎవరైతే దేవునితో అంటుకట్టబడి ఉంటారో, ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడి ఆయన వాక్యాన్ని విని ప్రార్థిస్తూ ఎవరైతే దేవునితో నిత్యము కలిసి జీవిస్తారో వాళ్ళే జాగ్రత్తగా ఉండగలుగుతారు. వాళ్ళే సాతానుడు వాడు పెడుతున్న ఉచ్చులో నుంచి బయటపడగలుగుతారు. సాతాను ప్రేరేపిస్తున్న పాపంలో నుంచి బయటపడగలుగుతారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణాన్ని సంపాదించుకుంటారు. ఎదుటి వ్యక్తికి సహాయపడే గుణాన్ని సంపాదించుకుంటారు. ఎదుటి వ్యక్తి కోసం భారం కలిగి దేవుని దగ్గర మొర్ర పెట్టుకునే గుణాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళే ఎవరైతే దేవునితో అంటు కట్టబడి బతుకుతారో వాళ్ళే సమాజం కోసము, స్నేహితుల కోసము, బంధువుల కోసము, చుట్టుపక్కల వాళ్ళ కోసము, సంఘం కోసము, సేవకుల కోసము, అధికారుల కోసం భారం కలిగి ప్రార్థిస్తారన్నమాట. అటువంటి ప్రార్థనా జీవితం నీలో ఉందా? అటువంటి పరిశుద్ధమైన జీవితం నీలో ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాము. ఒకవేళ మన జీవితము సరిగ్గా లేకపోతే సర్దిద్దుకుందాము. వాక్యం ఉంటున్న మీరు ఈ వాక్యం మీ అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ దేవుని మాటకు లోబడి విందాము. దేవుని మాటకు తగ్గట్టుగా జీవిద్దాము. దేవుళ్ళు బ్రతుకుదాము. దేవుని రాజ్యంలో ఉందాము. చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.